ఐ ఆల్వేస్ సే ఫ్యామిలీ అండ్ పేరెంట్స్ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చైల్డ్. పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎక్కడికి వెళ్తున్నారో మనకి ఇది మిస్ అయింది మేడం. ఇప్పుడు చిన్న అబ్జర్వేషన్ లేదు. ఎందుకు లేదు? బిజీ లైఫ్ మనం బిజీ లైఫ్, ఇండివిజువాలిటీ ఎక్కువైపోయింది మేడం. మీరెవరు అనే దానికి వచ్చినాము. ఒకప్పుడు చూస్తే తాత మాట్లాడేటోడు, బుద్ధి చెప్పేవాడు, మీకు అమ్మమ్మ చెప్పేది, బాబాయ్ చెప్పేటోడు, అన్ని. పొద్దున్నే కోటుమూవి కూడా చూసిన, ఆయన విలన్ అయిపోయాడు లాస్ట్కి మగపతి. బుద్ధి చెప్పిన ఆయన కానీ విలన్ ఏం కాదు, వద్దు 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 అంటాడు కదా. సో అది మిస్ అయింది కదా మేడం. ఇప్పుడు నా ఎవ్రీవన్ ఈజ్ ఇండివిజువల్. నువ్వు ఎవరు అనే దగ్గరకు వచ్చావు, నా ఉద్యోగం, నా జీవితం, నా డబ్బు, నేను ఎక్కడికన్నా వెళ్తా, ఏమన్నా చేస్తా, అది మిస్ అవుతుంది. అదొకటి. అంటే ఫ్యామిలీ సిస్టమ్ కూడా కొలాప్స్ అయిందని అనుకోవచ్చు మేడం. ఇది మనం ఎవరు గమనించిన విషయం. అందరిని బ్లేమ్ చేయడం కాదు, సినిమాలో అన్నీ కనబడుతుంది. మనం చూస్తున్నాం, సినిమా చూస్తున్నాము, సీరియల్ చూస్తున్నాము, క్రైమ్ వాచ్ చూస్తున్నాము. బట్ ఆర్ వి డూయింగ్ ఇట్? కొద్దిగా మనకు కామన్ సెన్స్, ఇది చేస్తే రేపు ఎక్కడైనా తప్పించుకోవడానికి లేదు. ఫ్యాక్టర్స్. ఫ్యామిలీ కూడా కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఉండాలి, రైట్? ఈ లవ్ అండ్ అఫెక్షన్ పోయింది, పెద్ద చిన్న మర్యాద కూడా పోయింది మేడం. సారీ టు సే. ఒకప్పుడు మీరు గుర్తు చేసుకోండి, పెద్దవాళ్ళు వచ్చారంటే లేదు, నిలబడి. ఇప్పుడు పెద్ద లేదు, చిన్న లేదు, ఎవరు వచ్చినా నేను ఫోన్లో బిజీగానే ఉంటా. వచ్చిపోయింది తెలియదు, దొంగోడు వచ్చిపోయింది కూడా తెలియదు. ఈ మధ్యాహ్నం ఫోన్లో బిజీ ఉంటే కరెక్ట్. వాట్ యు సే? మనం కూడా రెస్పాన్సిబుల్. పోలీస్ని తిట్టే ముందు మీరు సర్వే చూడండి, 10,000 మందికి ఒక పోలీసు ఉన్నాడంట. ఎక్కడ ప్రొటెక్ట్ చేస్తాడండి? బ్లేమ్ చేస్తున్నాం కానీ. అందుకే మీరు కేసు ఫైల్ చేస్తే ఏమంటాడు, దొంగతనం ఎట్లా జరిగింది, ఏం జరిగింది, మీ ఇంట్లో ఎవరు ఉన్నారు, ఎక్కడ లేరు, ఎవరికి ఇన్ఫార్మ్ చేశారు, మనని మీదే తప్పండి అంటాడు. మనం ఒప్పుకో, అంతే కదా. నాకు కూడా కోపం వచ్చేది కంప్లైంట్ ఇచ్చినప్పుడు, మీదే తప్పు, మేము ఇంట్లో వస్తువు పోయిందంటే, సార్ అట్లెట్లా అంటారు మీరు అని అంటే, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అదే. అంటే మీరు రెక్లెస్గా ఉండి మా మీద ప్రెషర్ వేసి మీరు హాయిగా తిరుగుతారా? మళ్ళీ వాడు మన ఇంట్లో వాళ్ళని, చుట్టుపక్కల వాళ్ళని అందరినీ ఇన్వెస్టిగేట్ చేసి 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 ఎప్పుడో పట్టుకుంటాడు. సో ఈ ఫ్యాక్టర్స్ మేడం చెప్పచ్చు. క్రైమ్ పెరుగుతుంది అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయింది, ఫ్రీ ఇన్ఫర్మేషన్ అయిపోయింది, చెక్ లేదు, ఫ్యామిలీ నుండి చెక్ లేదు. కరెక్టా కాదా? మనం ఇంట్లో ఫ్యామిలీ కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఎవరి టైమింగ్ వాళ్ళదే. మీది నైట్ షిఫ్ట్, నాది పొద్దున్న షిఫ్ట్, ఆయన మధ్యాహ్నం షిఫ్ట్, ఇంకో ఆయన సాయంత్రం షిఫ్ట్. మనం ఎప్పుడు కలుస్తున్నాం మనం? ఏదో బర్త్డే పార్టీకో అక్కడ కూడా అంత పెద్ద మాట్లాడుకుంటలేదు. మంచి చెడు ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీరు ఛానల్లో ప్రోగ్రామ్ పెట్టారు కాబట్టి దీనివల్ల కొద్దిగా మెసేజ్ వెళ్తుందో కొద్దిగా ఆలోచిస్తారు, అంతే కదా. వ్యూవర్స్ ఆలోచిస్తారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇందులో మనం ఎక్కడున్నాం. మీడియా రోల్ చాలా ఇంపార్టెంట్ అనే కదా. మీరు అందరి పేరెంట్స్, సొసైటీ అందరు రోల్ ప్లే చేస్తున్నారు. ఓకే సార్, ఓకే, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.